మీ పర్సనల్ అసిస్టెంట్ వాసిం మరి బాన్సువాడలో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. తెలిసింది మాకు అతనికి మరి మీ ఫ్రెండ్ సుమన్ గారి యొక్క సపోర్ట్ కూడా ఉంది. మరి మీ యొక్క సపోర్ట్ ఎలా ఉండబోతుంది? నేను సుమన్ ఇద్దరం అతని గురించి చెప్పాము. డెఫినెట్గా అతను ఇండివిజువల్గా క్యాంపెయిన్ చేయాలనుకుంటున్నాడు. వాడికి మంచి మనసు, ప్రజలు సేవ చేయాలన్న ఒక మంచి థాట్ ఉంది. దానికోసం నేను కానీ సుమన్ కానీ ఎప్పుడు వి ఆల్వేస్ వెల్కమ్ దట్. కంపెనీకి వెళ్తారా? కంపెయిన్ చేసేందుకు క్యాంపెయినింగ్ కి అంటే మాకు ఫ్రీ టైం దొరకాలి కదా. బట్ వీ హావ్ సప్లైడ్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ సెల్ ఫోన్ లో వాళ్ళు చెప్పినా అది యాజ్ గుడ్ యాజ్ క్యాంపెయినింగ్. ఎందుకంటే అది వైరల్ అయిపోతుంది. ఏ ఫేస్బుక్ లో ట్విట్టర్ లో పెడితే భానుచంద్ర సుమన్ ఈయన గురించి ఇంత బాగా చెప్పారు, ఈయన లేకుండా చెప్తారు అనేది కూడా వస్తుంది కదా. మరి దట్ ఇస్ ఆల్ ఇస్ ఇనఫ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయం అంటే బాగా డబ్బుతో కూడుకున్న పని. మరి ఆ విషయంలో మీ కోఆపరేషన్ ఎలా ఉంటుంది? అంటే ఒకటి ఇప్పుడు ఆ పోస్ట్ కొద్దీ ఆ డబ్బు కూడా ఇది అవుతుంది. ఇప్పుడు ఇదే ఎమ్మెల్యేగానో ఎంపీగానో చూడాలంటే హీ నీడ్స్ లాట్ ఆఫ్ మనీ. బట్ ఫర్ దిస్ ఐ డోంట్ థింక్ దట్ జస్ట్ అతను ఒక ఏరియా, ఇప్పుడు చెన్నైలో ఉంటే ఒక టీ నగర్ లాంటి ఏరియా, లేకపోతే ఒక తేనాపేట లాంటి ఏరియా, ఒక ఏరియాకి అంత పెద్ద అమౌంట్ అక్కర్లేదు. గుడ్ విల్ కావాలి. ఆ జనం గుడ్ విల్ ఇండివిజువల్ గా నేను నుంచుంటున్నాను, ఇదిగో భానుచంద్ర గారు చెప్పండి, సుమన్ గారు చెప్పండి, లేకుండా మేము చెప్పం కదా. వాడు దుర్మార్గుడు అనుకో, వాడు నడుచుకుని నడవడికి అవన్నీ సరిగ్గా లేకపోతే రే నువ్వెందుకు అది జనాన్ని అమర్చుతావు, వాళ్ళు క్యాపిటలైజ్ చేసి నీ కూడా జనం సుఖపడాలి, సంతోషపడాలి. లేకపోతే నువ్వు ఈ పోర్షన్ ఇది ఈ జాబ్ ను టేకప్ చేయొద్దు. ఇంకెవడైనా సమర్థుడు, ఇంకెవడైనా జనాన్ని ఉపయోగపడేవాళ్ళు కానీ మంచి చెడు చూసుకునేవాళ్ళు కానీ వాళ్ళు చేస్తారు. నువ్వు వద్దనేవాడిని. కానీ వాడికి మంచి మనసు, ఎవరైనా కష్టపడుతుంటే వాడు చూడలేడు. ఫుడ్ లేదు, ఒకసారి ఎవరికైనా భోజనం లేకపోతే ఈడు భోజనం కూడా వాళ్ళకి పెట్టే గుణం ఉంది. ప్రజలను కన్నబిడ్డలా చూసుకుంటారు అన్నమాట. అవును. సో వీడు డెఫినెట్ గా ఏ కౌన్సిలర్ ఏదో అవుతే డెఫినెట్ గా జనానికి మంచి చేస్తాడు. ఆ తర్వాత కూడా మరి నీకు మరి ఈ ఉద్యోగం పోతుంది కదా, నాది పర్వాలేదు సార్, నాకు ఆ జాబ్ వచ్చిందంటే అది ముఖ్యం కదా. మా ప్రజలు బట్టి మనం అది ప్రజల కోసం మనం ఉన్నాం సార్, వాళ్ళని చేయకపోతే అట్లా సార్ అని వాడి థాట్స్ మంచి థాట్స్. సో అటువంటి వాడైతే ఐ ఫెల్ట్ హ్యాపీ. ఇలాంటి గుణాలు ఉండేవాడు ఈ లెవెల్లో కూడా ఉన్నారని అనిపించింది. థ్యాంక్ యూ సార్. నా పేరు మొహమ్మద్ వసీం, మాది కామారెడ్డి జిల్లా బాన్స్వాడ. నేను సీనియర్ హీరో భానుచందర్ సార్ పర్సనల్ అసిస్టెంట్ని. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లలో నేను బాన్స్వాడ నుంచి కౌన్సిలర్గా కంటెస్ట్ చేస్తున్నా, పోటీ చేస్తున్నా. సీనియర్ హీరోలు భానుచందర్ సుమన్ సార్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్లకు జీవితాంతం రుణపడి ఉంటా నేను. డెఫినెట్గా సార్, మీరు నన్ను సపోర్ట్ చేసినందుకు మీకు జీవితాంత పడుంటాను సార్. మీ జీవితంలో మిమ్మల్ని మర్చిపోను సార్. ఈ నా గురించి ఇంత సపోర్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు సార్. నేను మామూలుగా పనిచేసే మీ దగ్గర ఇంత చెప్పారంటే నా కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి సార్. మామూలు విషయం కాదు. కానీ ఎంతోమందిని చూశాను సార్, చాలా తక్కువ అంచనా వేశారు. కానీ నాకు నా లైఫ్లో ఫస్ట్ టైం మీరు నన్ను కూర్చోబెట్టి భోజనం పెట్టారు సార్. చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది. నేను ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో నేను పోటీ చేస్తున్నాను సార్. డబ్బు కోసం, పదవుల కోసం కాదు. आप तमाम मेरे भाइयों बहनों से गुजारिश है कि आपके बांसवाड़े से मैं काउंसलर से इलेक्शन में लड़ रहा हूँ. आप तमाम सपोर्ट करके मेरे को वोट डाल के बांसवाड़े से जिताए. मेरे को सीनियर हीरो भानुचंद्र सुमन सर को शुक्रिया अदा करता हूँ. थैंक यू सर, आप तमाम वोट डाल के जिताए. थैंक यू, शुक्रिया. थैंक यू सर, थैंक यू सर, थैंक यू सर, थैंक यू सर. V3 న్యూస్ ఛానల్కి నా తరపున థ్యాంక్ యూ, ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు భానుచందర్ సార్తో నన్ను మాట్లాడించడం అంటే మామూలు విషయం కాదు. మీకు రుణపడి ఉంటాను. V3 ఛానల్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.